వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబును చూసి భయపడకండి అంటున్న జగన్. అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. తన పాదయాత్ర గురించి కూడా కొంత లీక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును చూసి భయపడకండి అని చెప్పి వాళ్ళకి హింట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఆ పార్టీ నేతలకు. చంద్రబాబును చూసి భయపడుతున్నామని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేతలు ఎవరైనా వచ్చి చెప్పారా? అంటే ఇక్కడ ఇన్హరెంట్గా జగన్మోహన్ రెడ్డి స్టిల్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడుని చూసి భయపడతా ఉన్నారు. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడుని చూసి అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అన్ని ప్రతికూల అంశాలే, వరుసగా ఎదురవుతున్న పరిస్థితులు అన్ని ప్రతికూల అంశాలే. అయితే ఆయనకి ఎదురైన ప్రతికూల అంశాల్లో 99.9% అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సెల్ఫ్ గోల్సే ఉంటాయి. ఎక్కడ చంద్రబాబు రూపంలో వచ్చిన ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి. కానీ తనకి ఎదురయ్యే ప్రతి ఒక్కటి దానికి చంద్రబాబు నాయుడే కారణం అని జగన్మోహన్ రెడ్డి భావిస్తారు. తనకి ఎదురయ్యే ప్రతి అప్శకునమో, తనకి ఎదురయ్యే ప్రతి ఇష్యూనో అది చంద్రబాబు నాయుడు కారణంగానే వస్తుందని భావిస్తారు. సరే, అంతవరకు భావిస్తే ఓకే. రాష్ట్రంలో ఏదైనా సమస్య రాని, ఎక్కడైనా ఏదేని సమస్య ఏ మారుమూలు వచ్చినా దానికి చంద్రబాబు నాయుడు కారణం అని ఆయన భావిస్తారు. అంతేకాదు, ఆఖరికి మనం చూస్తే బొడమేరు వరదల దగ్గర నుంచి మొంతా తుఫాన్ దాకా రాష్ట్రంలో ఏదైనా కెలామిటీస్ వచ్చినా, ప్రకృతి విపత్తులు జరిగినా దానికి కూడా చంద్రబాబు నాయుడుని ఆయన కాజుగా చూపిస్తారు. అలా అదొక టైప్ ఆఫ్ ఇల్యూజన్లో ఉంటారు ఆయన. చంద్రబాబు నాయుడు అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా అదొక టైప్ ఆఫ్ ఎవర్షన్. ఎందుకు ఆ ఎవర్షన్ అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు. నేను రాసిస్తా ఇది ఎవరికైనా సరే. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పింది సాకు, నన్ను ఓదార్పు చేయనివ్వట్లేదు, మా తండ్రి కోసం చనిపోయిన వాళ్ళని పరామర్శ చేయనివ్వట్లేదు, ఇవన్నీ కూడా అబద్ధాలే. అవన్నీ రాజకీయ కోణంలో మాట్లాడిన మాటలే. ఆ రోజు రోసేం చేయకుండా జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టుంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఉండేవాడే కాదు. అన్ని రోజులు తనను ఎంపీగా మోసిన, తన తండ్రిని ముఖ్యమంత్రిగా మోసిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. ఇతను మళ్ళీ నిద్ర లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అని మాట్లాడుతూ ఉంటారు. ఇది టీడీపీ వాళ్ళకి దీన్ని క్లెయిమ్ చేసుకోవడం కూడా రాదు. దాన్ని అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు ఆయన వెంటనే జైలుకి వెళ్ళారు, సిబిఐ ఈడీ కేసులో ఇరుక్కొని. నిజానికి ఆ కేసు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్రావు. అప్పుడు సిబిఐ దాని మీద ఫోకస్ పెట్టింది, ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఆయన మీద కేసులు పడ్డాయి. పూర్తి స్థాయిలో ఆయనతో పాటు అధికారులు, చాలామంది పొలిటీషియన్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు లోపలికి, జైల్లో. అయితే దీనికి ఏం జరిగిందంటే, ఆ రోజు ఆ కేసులో ఎర్రంనాయుడు ఇంప్లీడ్ అయ్యారు టీడీపీ వైపు నుంచి. మాజీ కేంద్ర మంత్రి, ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ వాళ్ళ ఫాదర్. సో ఆయన టీడీపీ వైపు నుంచి ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతి మీద వాళ్ళు పుస్తకాలు వేశారు, అందరికీ పంచుతూ వచ్చారు, అన్ని ప్రతిపక్ష పార్టీని కలిశారు జాతీయ స్థాయిలో. పుంకాలుగా వాళ్ళు ఎన్నో పత్రికలు సైతం, బుక్స్ సైతం, మ్యాగజైన్స్ సైతం ముద్రించారు వీళ్ళ అవినీతికి సంబంధించి. సో అందుకని అంతా ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర, దాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి ఆ ఎవిడెన్స్ అన్నీ పెట్టి శంకర్రావు వేసిన పిటిషన్లను వాళ్ళు ఇంప్లీడ్ కావడం జరిగింది. అప్పటి నుంచి పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఒక కోపాన్ని. సో చంద్రబాబు నాయుడు మీద కోపం పెట్టుకున్నా ఆ రోజు ఒకే ఒక జగన్మోహన్ రెడ్డిని ఉప ఎన్నికల్లో నిలబెట్టింది. ఏంటంటే, తండ్రి చనిపోయినారు, తన తండ్రిని అన్యాయంగా చంపేశారు అని చెప్పేసి తన తండ్రి వెనుక, మరణం వెనుక కుట్రకోణం ఉంది, దానికి కారణం చంద్రబాబు నాయుడు అని మొదలుపెట్టారు. ఆ రోజు ఫస్ట్ టైం ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంత సాలిడ్గా టార్గెట్ చేసిన అంశం ఏంటంటే ఇదే. ఆ తర్వాత వెంటనే ఆయన జైలుకు వెళ్ళారు. ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లి, అప్పుడు దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి చాటున భార్యగా మాత్రమే అందరికీ తెలిసిన విజయలక్ష్మి ఆ రోజు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన రోజున గవర్నర్ బంగ్లా ముందు, తెలంగాణలో రాజ్భవన్ రోడ్లో రాజ్భవన్ ముందు ఫుట్పాత్ మీద కూర్చున్నారు ఆవిడను, షర్మిల అండ్ భారత్ వీళ్ళంతా. సో అది ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్. రాజశేఖర రెడ్డి భార్య అంటే ఒక ముఖ్యమంత్రి సతీమణిగా నిన్నటిదాకా మనం చూస్తూ వచ్చిన విజయలక్ష్మి ఈరోజు రోడ్డు మీద కూర్చోవడం కన్న కొడుకు కోసం అనేది ఎవరికైనా మెలిపెట్టే అంశమే. అది ఒక సెంటిమెంట్గా మారింది. దానికి తోడు షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రోడ్డు మొత్తం తిరిగే, రోడ్లన్నీ పట్టుకుని తిరిగారు పాదయాత్ర పేరుతోని, మొత్తం ఏపీ అంతా. సో ఇవన్నీ జగన్కి యాడ్ ఆన్ ఎలిమెంట్స్ అయినాయి. సో ఇవన్నీ తన తల్లి రోడ్డు మీదకి వచ్చిన సెంటిమెంట్ కానీ, తన చెల్లి పాదయాత్రలో తిరుగుతున్న సెంటిమెంట్ కానీ, అదేవిధంగా తన జైలు సెంటిమెంటు, కాంగ్రెస్ని ఎదిరించాడు, ఎన్టీఆర్ తర్వాత అంతటి మొనగాడు అన్నట్టుగా వాళ్ళ సన్నిహితులంతా బిల్డప్ ఇచ్చారు ఆ రోజున. సో ఈయన కాంగ్రెస్ని ఎప్పుడు ఎదిరించలా. ఇది ఎందుకు ఎదిరించలేదు అంటే, జగన్మోహన్ జైల్లో ఉన్నప్పుడే ఇదే విజయమ్మ, ఇదే భారతి, ఇదే షర్మిల వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం. ఇప్పుడు ఈ జనరేషన్లో సోషల్ మీడియా పేరుతో వచ్చిన సైకోలు అందరికీ కూడా ఇవన్నీ తెలుసుండు ఆ రోజు జరిగినవి ఏంటనేది. సో ఆ రోజు వీళ్ళంతా వెళ్ళిన తర్వాతే, సోనియా గాంధీతో కూర్చున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఇతను మళ్ళీ సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు, వీరుడు అని చెప్తా ఉంటారు వీళ్ళంతా, ఆయన అభిమానులంతా. ఆ రోజు అంతా అవుట్ ఫోకస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి, అందుకే ఈ ఇష్యూలోని. సో అలా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఉప ఎన్నికల్లో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి లాభం జరిగింది. మెజార్టీ సీట్లన్నీ వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కడప ఎంపీగా ఉంటే ఆయన హైయెస్ట్ మెజార్టీ దేశంలోనే. తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డికి వచ్చింది, నెల్లూరు నుంచి ఎంపీగా రిజైన్ చేస్తే.
సో ఈ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు ఆ రోజు చూస్తే ఉప ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ నలిఫై అయిపోయిన పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ దెబ్బకు. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫేస్ చేసిన జనరల్ ఎలక్షన్ ఏదంటే 2014 నుంచి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అసలైన ప్రత్యర్థిగా మారాడు. ఎందుకు మారారు అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారు వస్తున్నాం మీకోసం పేరుతో. దట్టు రాష్ట్ర విభజన జరిగిన సందర్భం అది. రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నేత కావాలనుకున్నారు జనమంతా. అందుకే చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు. అనాథగా మిగిలిన ఏపీ మిగతా రాష్ట్రాలతో కంపేట్ అవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం కావాలి అనుకున్నారు. కాబట్టి ఆయనకి మోడీ మద్దతు ఉంది. ఆ రోజున అందరూ చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలోకి వస్తా అనుకున్నారు. ఆయన ఎన్ని అంచనాలతో వచ్చారు జగన్మోహన్ రెడ్డి జైల్లోంచి. ఆ రోజున తన తల్లిని ఎంతమంది వద్దన్న వారిస్తున్న వెనుకొండ వైజాగ్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక భయంకరమైన చేదు అనుభవం ఏంటంటే 2014 ఎన్నికల్లో ఓడిపోవడం. అది కూడా చంద్రబాబు నాయుడు చేతిలోని ఓడిపోవడం. ఇది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అప్పటి నుంచి తన టార్గెట్ చంద్రబాబు, తన ఓటమికి కారణం చంద్రబాబు, తన తల్లి ఓటమికి కారణం చంద్రబాబు. అలా అదొక ఇల్యూజన్లో ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళి అది కూడా మర్చిపోయారు ఆయన. అప్పటి నుంచి నిద్రపోయినా మెలకుగా ఉన్నా, లేచినా తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తారు ఆ స్థాయిలో. ఇంకా చంద్రబాబు నాయుడు జగన్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడ అతను అని మాట్లాడుతుంటారు, అతను ఇలా మాట్లాడతారు ఏంటి అంటుంటారు. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అనే పేరుని ఆయన ఎక్కువగా ఉచ్చరించరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తన ప్రచారం చూసుకోండి, తన ఓదార్పు చూసుకోండి, తన పాదయాత్ర చూసుకోండి, కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు జగన్మోహన్ రెడ్డి నోటి వెంట చంద్రబాబు నాయుడు అనే పేరు వచ్చి ఉంటుంది. అలా చంద్రబాబు నాయుడు అనే పేరుని ఒక భూతంగా చూడటం స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అనే పేరు చెప్తేనే నిద్రలో కూడా ఉలిక్కి పడేలాగా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయిలో కలవరించేవాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు పేరుని. దానికి పైగా నేను ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేసిన తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంతమంది నేతలను ఎవరిని ఆయన ప్రత్యర్థిగా చూడరు. చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రత్యర్థిగా చూస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కారణంగా తాను ఆ సీఎం సీట్లో కూర్చోలేకపోయిననే ఇల్యూజన్లో జగన్మోహన్ రెడ్డి ఉంటారు. సో అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇప్పటికీ. ఆ కోపం ఎంత దూరం వెళ్ళిందంటే తాను అధికారంలోకి వెళ్ళిన తర్వాత, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో మీరు చూడండి, అంతకుముందు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో గుర్తుంటే చంద్రబాబు నాయుడు చెప్పులతో కొట్టాలి, చీపులతో కొట్టాలని మాట్లాడారు ఆ రోజు ప్రచారంలో. బావులేదుకు చచ్చిపోవాలనేవాడు మాటకు ముందు. అంతేకాదు ఆయన ఏదైతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన అభిమానులు వచ్చి ఆయన కోడి కత్తితోని గుచ్చితే దానికి చంద్రబాబు నాయుడు గుచ్చిచ్చాడని మాట్లాడారు. తన బాబాయిని ఇంట్లో, తన సొంత ఇంట్లో ఎవరో చంపితే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఎవరైనా గట్టిగా తుమ్మినా వాళ్ళకు జలుబు చేసింది దానికి చంద్రబాబు నాయుడే కారణం అని ప్రచారం చేసేవాళ్ళు. అలా జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూ జరిగినా దానికి చంద్రబాబు నాయుడు మాత్రమే బూచిగా చూపించేవాళ్ళు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఒక కోపమో, ఒక భయమో, ఒక ఆందోళనో ఆయనకి పూర్తి స్థాయిలో గ్లెడ్జ్గా మారింది. అందుకే చంద్రబాబు నాయుడిని ఎలాగైనా జైల్లో పెట్టించాలి అని కంకణం కట్టుకొని మొత్తం ఒక్కొక్కటి అందరినీ కొట్టుకుంటూ వచ్చారు టీడీపీ నేతలందరినీ. వాళ్ళ ఆర్థిక మూలాలు కూడా దెబ్బ కొట్టారు. లోకేష్ పాదయాత్రని కొడదాం అనుకున్నారు, అది వర్కౌట్ కాలేదు. సో చివరికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే కానీ జగన్మోహన్ రెడ్డి పంతం చల్లారలా. ఎంతోమంది వారించారు, వద్దు ఆయన టచ్ చేయొద్దు, ఎలక్షన్ టైం ఇది, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న జగన్మోహన్ రెడ్డి వినిపించుకోవాలి. అదే ఈరోజు వైఎస్ఆర్సీపీ పతనానికి కారణమైంది, ఆయన సర్వనాశనానికి కారణమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు పాట అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కేవలం చంద్రబాబు నాయుడు కారణంతోనే అమరావతిని తొక్కేసే ప్రయత్నం, చంద్రబాబు నాయుడుది కమ్మ సామాజిక వర్గ కారణంతో ఆ సామాజిక వర్గం మొత్తాన్ని టార్గెట్ చేయడం, ఆఖరికి కరోనాకి ఎన్నికల కమిషన్ కూడా సామాజిక వర్గం పేరుని అంటించే ప్రయత్నం చేయడం, ఆ సామాజిక వర్గ నాయకులు ఉంటే వాళ్ళ మొత్తాన్ని కూడా జైల్లో పెట్టి పడేయడం. సో ఇలాగ చేస్తూ వచ్చారు. కేవలం దానికి చంద్రబాబు నాయుడు అనే పేరు, ఆ పేరు మీద ఉన్న భయమే. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా చంద్రబాబు నాయుడు మీద ఉన్న భయమే జగన్మోహన్ రెడ్డిని ఇన్ని తప్పులు చేస్తూ వచ్చింది, ఇన్ని తప్పులు చేయించేలా ప్రోత్సహించింది. ఈరోజు అధికారం కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి ఆ ఇల్యూజన్ నుంచి బయటికి రావట్లా. చంద్రబాబు నాయుడు పేరు స్మరించే బదులు తన పార్టీలో ఎవరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, తన పార్టీలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు టికెట్ ఆశించే ఆశావాహులు ఉన్నారు, మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది ఆయన ఫోకస్ పెట్టి వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే కాస్త క్రెడిబిలిటీ అన్న ఉండేది. ఈ భయమే జగన్మోహన్ రెడ్డిని ప్రతిసారి ఆయన డిఫెన్స్లో పడేస్తూ ఉంది. ఈరోజు 11 సీట్లకు పరిమితం కావడానికి కూడా ఆ భయమే కారణం. ఈరోజు ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడిని చూసి భయపడకండి, ఆయనకు అంత సీన్ లేదు, వీళ్ళిద్దరిని కలిసి తిరుపతి మెట్లు ఎక్కమందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 75, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని కలిపి తిరుపతి అలిపిరి దగ్గర స్టార్ట్ చేసి తిరుమల మెట్లు ఎక్కమని చెప్దాం. ఎవరు ఫాస్ట్గా ఎక్కుతారు, చంద్రబాబు నాయుడు స్టామినా ఏంటని జగన్మోహన్ రెడ్డికి అప్పుడు అర్థమవుతుందేమో. ఆయన పని అయిపోయింది, మీరు భయపడకండి అని ఆయన చెప్తా ఉన్నాడు ఈరోజు మీటింగ్లో. ఆయనకు అంత సీన్ లేదు, మీరు భయపడకండి అంటే. సో జగన్మోహన్ రెడ్డికి ఆ భయం ఉంది. ఆ భయమే జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున ప్రతిసారి కూడా ఆయన్ని డిమోరలైజ్ అయ్యేలాగా చేస్తూ ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.